నమస్తే, వెల్కమ్ టు విజిల్. కాక్రోచ్ జనతా పార్టీ గత 23 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పరీక్షా పత్రాల లీకేజ్కి సంబంధించి విద్యార్థులకు జరిగిన అన్యాయానికి సంబంధించి ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం మంత్రి కూడా రాజీనామా చేయాలి, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అని నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఎవరూ కూడా స్పందించని పరిస్థితి. 23 రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం నుంచి, మంత్రుల దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. మొదటిగా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఈ కాక్రోచ్ పార్టీకి సపోర్టుగా, విద్యార్థుల నిరసనకి సపోర్టుగా సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అలాగే అభిజిత్ దీప్కే కూడా ఆ దీక్షలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్ట్కి సంబంధించి స్పందిస్తూ ఆ రోజు కూడా అంటే ప్రీవియస్ వీడియోస్లో, ఇంటర్వ్యూస్లో మనం చూసుకోవచ్చు, సయ్యద్ రఫీ గారు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు, కేంద్ర ప్రభుత్వంపై. సో ఆ తర్వాత ఏం జరిగింది, పరిస్థితులు ఎట్లా తీవ్ర రూపం దాల్చాయి, విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసు వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉంది, విద్యార్థుల బాధ వ్యక్తం చేస్తూ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. వీటన్నిటి మీద ఈరోజు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాము. ఎలా జరగబోతోంది, ఇంత దాడి ఎలా పోలీస్ వ్యవస్థ ఉంది, అలాగే ప్రభుత్వం ఇప్పటికీ కూడా నోరు మెదపకపోవడం, ప్లాస్టర్లు వేసుకొని కూర్చోవడం ఏ విధంగా మనం చూడొచ్చు అనే విషయం మీద ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు సయ్యద్ రఫీ గారు, పౌర సమాజం నుంచి. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, 23 రోజుల నుంచి కూడా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం చేస్తోంది. నీట్ పేపర్స్, అలాగే సిబిఎస్ఈ పేపర్స్ లీకేజ్, విద్యార్థులకి న్యాయం జరగాలి, ఆ పేపర్స్ లీకేజ్ మీద కేంద్రము అలాగే మంత్రి కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 23 రోజుల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడం, అలాగే సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష కూడా భగ్నం చేసి బలవంతంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, అలాగే అభిజిత్ దీప్కేని కూడా అదే చేస్తారు, అంటే ఆ దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి బలవంతంగా తీసుకువెళ్ళడం మనం చూసాం. ఏదైతే 20వ తారీఖు పార్లమెంటు మార్చిని ప్రకటించిందో ఈ కాక్రోచ్ జనతా పార్టీ, అప్పటి నుంచి ఏమైనా స్పందన వస్తుందేమో అని ఆశాభావం అందరూ వ్యక్తం చేశారు. అయినా అది జరగలేదు. ఈ స్టూడెంట్స్ కానివ్వండి, అలాగే కొంతమంది సామాజికవేత్తలు కూడా అక్కడికి రావడం, పెద్ద ఎత్తున పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఢిల్లీ పోలీస్ బిహేవ్ చేసిందో మనం చూడొచ్చు. ఎట్టిపోతుంది సార్, అసలు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయా? కేంద్రం ఇప్పటికీ కూడా స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? విషయం ఏంటంటే, నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించింది. అనేక ఉద్యమాలు జరిగినాయి, ఇది ఒక ఉద్యమం. గతంలో 75లో ఎమర్జెన్సీ పెట్టకముందు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఒక పెద్ద యువత స్టూడెంట్స్ ఉద్యమం నడిపారు. తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది, ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అది ఒక చరిత్ర. 77లో జనతా పార్టీ అధికారం రావటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చెప్పుకుంటే ఢిల్లీలో ఒక అమ్మాయి మీద, ఒక స్టూడెంట్ మీద బస్సులో రేప్ చేసినటువంటి సంఘటన, నిర్భయ అని పేరు పెట్టారు కదా ఆ సంఘటనకి. అప్పుడు ఢిల్లీ నగర వీధులు మొత్తం కూడా స్తంభించబోయి, అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ అమ్మాయిని ప్రత్యేక విమానంలో సింగపూర్ కూడా తీసుకుని వైద్యం చేయించాలని ప్రయత్నం చేసింది. ప్రజలు పెద్ద ఎత్తున, యువత కానీ ప్రజలు కానీ స్పందించారు. అప్పుడు చూసాం ఢిల్లీ మొత్తం ఎలా దిగ్బంధం అయింది. ఆ తర్వాత అన్నా హజారే దీక్ష 13 రోజులు కొనసాగింది. అప్పుడు అది కూడా ఒక అధ్యాయం సృష్టించింది. వాటి వరుసలో, వాటి సిరీస్లో ఇది ఒక, వాటన్నిటికీ దీనికి చాలా తేడా ఉంది. చాలా చిన్న కారణాలు ఈ ఆందోళన డిమాండ్లో ఉన్నాయి, చాలా చిన్న కారణాలు. ఏముంది, కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి మెమరాండం నిన్న కేంద్ర ప్రభుత్వానికి సోనం వాంగ్చుక్ని బేషరతుగా విడుదల చేయాలని. 2, ఎప్పటి నుంచో అందరూ డిమాండ్ చేస్తున్నటువంటి ధర్మాన్ ప్రధాన్ ఎవరైతే ఉన్నాడో, విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ కదా, ఆయన రాజీనామా చేయాలని లేదా తొలగించాలని. 3, ఈ నీట్ పేపరు లీక్ అయిన సందర్భంగా మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి తలా ₹1,00,00,000 పరిహారం అందించాలి. ఈ 3 డిమాండ్లు వాళ్ళు పెట్టింది. యాక్చువల్గా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆయన ప్రకటించిన అంశం ఏంటంటే, అక్కడ లదాఖ్లో పర్యావరణానికి సంబంధించిన అంశం కూడా ఆయన చేర్చాడు. బట్ అది పెద్దగా డిమాండ్లోకి రాలేదు, చర్చలోకి రాలేదు. ఆయన కూడా పెద్ద దాన్ని ఇచ్చేయాలి.
అయితే నిన్న జరిగినటువంటి పార్లమెంట్ మార్చి విషయంలో 2 అంశాలను చూడాలి. ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇంటెలిజెన్సీకి కానీ ఇంత పెద్ద ఎత్తున యువత ఢిల్లీ వచ్చేస్తారన్న సంగతి వాళ్ళకి ఐడియా లేదు. రోజు 2,500-3 వేల మంది కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఆ 2,500-3 వేల మంది దానికి తోడే ఇంకో 3,000 మంది వస్తే వాళ్ళని ఎలాగ అదుపు చేయాలనే దాని మీద వాళ్ళు భద్రతా వలయాల్ని అంచెలంచెలుగా పెట్టుకున్నారు. కానీ లక్షల్లో వచ్చేసారు. అనేక మెట్రో స్టేషన్లు ఆపేశారు. బయట ఢిల్లీ అవతల కూడా ఎవరిని రానివ్వలేదు. కానీ అక్కడికే 1,00,000 మంది పైన అయిపోయారు. 2 లక్షల మధ్య ఉంటారని చెప్పి అంటున్నారు. వీధులన్నీ నిండిపోయినాయి. నాకు ఢిల్లీ బాగా తెలుసు. పార్లమెంట్ స్ట్రీటు, పటేల్ చౌక్, జంతర్ మంతర్, శాస్త్రీ భవన్, అసలు ఆ ఏరియా మొత్తం కూడా ప్రజలతో నిండిపోయింది, స్టూడెంట్స్తో నిండిపోయింది. ఒకానొక దశలో పార్లమెంటు లోపలికే వచ్చేస్తారా అనేటువంటి భయం వేసి ఉరుకులు పరుగులు పెట్టి గేట్లన్నీ మూసినటువంటి సందర్భం చూసాం విజువల్స్లో. సార్, ఇది పార్లమెంట్ ముట్టడి కాదు, పార్లమెంట్కి వెళ్తాం, పార్లమెంట్ మార్చ్ అన్నారు. మరి ముట్టడి అయినప్పుడు మాత్రమే కదా ఇవన్నీ ప్రయోగించాలి. లాఠీ చార్జ్ కానివ్వండి, రబ్బర్ బుల్లెట్స్ కానివ్వండి, టియర్ గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ ప్రయోగించారు నిన్న. మరి అవన్నీ అవసరం లేకుండానే ఢిల్లీ పోలీస్ ఎందుకు అవన్నీ స్టూడెంట్స్ మీద ప్రయోగించింది అనుకోవచ్చు? అదే కదా ఇవాళ చర్చనీయాంశం. అమానుషం, ఆడపిల్లలు బట్టలు చించేయటం, మగపిల్లలు తలలు పగలగొట్టడం, పోలీసులే రాళ్లు రువ్వటం. ఇప్పుడు యువకులు, విద్యార్థులు ఆక్రోశంతో రాళ్లు రువ్వారంటే అర్థం చేసుకోవచ్చు. పోలీసులు వాళ్ళ మీద రాళ్లు పడకుండా వాళ్ళ దగ్గర కొన్ని నియంత్రించేటువంటి ఉంటాయి, అట్టలు ఉంటాయి వాళ్ళ దగ్గర, అది పెట్టుకోవాలా. కానీ ఏం పెట్టకుండా వీళ్ళు రివర్స్లో పోలీసులు రాళ్ళు ఇవ్వటం చూసాం మనం. దీన్ని మొత్తం అందరూ ఖండించాలి. అంటే అసలు ఇది పోలీసులకు ఇష్టం లేదా, ప్రభుత్వానికి ఇష్టం లేదా? వాళ్ళు శాంతియుతంగా మార్చ్ చేస్తామన్నారు. పార్లమెంట్ లోపలికి రామని చెప్పారు వాళ్ళు. మేము కొంతమంది ఎంపీలని కలిసి ఓ మెమరాండం ఇస్తాం పార్లమెంట్. ఒకసారి ఒక వీడియో, మహిళా విద్యార్థుల మీద కూడా చేయి చేసుకొని బట్టలు చింపేయడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా వీడియోస్ చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది సార్. మహిళలకి రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థే వాళ్ళ మీద ఈ విధంగా అమానుషంగా ప్రవర్తించడం అనేది వాళ్ళకంటే ప్రభుత్వం ఇచ్చిన రైట్ అనుకోవాలి. అది ఇప్పుడు నిన్న జరిగిన హృదయ విదారక సంఘటనలు అనేకం ఉన్నాయి. కొన్నే మనకు వెలుగులోకి వచ్చింది. నేషనల్ మీడియా ఏది కూడా ప్రసారం చేయాల, ఏదో మొక్కుబడిగా కొద్దిసేపు చూపించింది. అయితే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. విద్యార్థులు, యువత చేసినటువంటి మార్చిలో వాళ్ళు ఎటువంటి ఆయుధాలు పట్టుకుని వాళ్ళ దగ్గర కర్ర లేదు, కత్తి లేదు, రాయి లేదు. మేము మార్చ్ చేస్తాం, ప్లే కార్డ్స్, గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్ బొమ్మలతో వస్తూ ఉన్నారు. పోలీసులు వాళ్ళని అడుగడుగున వాళ్ళని వ్యతిరేకించి అడ్డుకొని కర్రలతో కొట్టడం, తలలు పగలు కొట్టడం. అంటే వాళ్ళ సంఘ విద్రోహ శక్తులా, లేదా ఈ దేశ పౌరులా? వాళ్ళు ఈ దేశ భావి భారత పౌరులు. వాళ్ళు ఇప్పుడు పోలీసు పిల్లలు లేరనుకుంటున్నారా? దాంట్లో పోలీసులు కూడా సమాజంలో భాగమే కదా. వాళ్ళ పిల్లలు కూడా పరీక్షలు రాస్తారు కదా. 157 పరీక్షలు లీకేజ్ అయినాయంటే విద్యా వ్యవస్థ, పరీక్షల వ్యవస్థ ఎంత కుప్పకూలింది. వాడు చదువు డబ్బున్నోడికి తప్పితే పేదవాడికి దొరికే నాణ్యమైన చదువు దొరికే పరిస్థితి లేదు కదా. గతంలో అందరూ ఒకే స్కూల్లో చదువుకునే వాళ్ళు కదా. జమీందారు పిల్లోడు, ఆ ఊర్లో వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లోడు కూడా అదే గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడు కదా. ఇవాళ కోటీశ్వరుల పిల్లలు మామూలు స్కూల్లో చదువుతున్నారా? వాళ్ళ స్కూళ్ళు వేరే, వాళ్ళ విద్య వేరే, పేదవాడి విద్య వేరే, విద్య వేరైపోయింది కదా. అంటే డబ్బున్నవాడికే విద్య దొరుకుతుంది కదా. పరీక్షలు కూడా అలా మారిపోయినాయి కదా. డబ్బున్నవాడు పేపర్ కొనగలుగుతున్నాడు, లీక్ అయినటువంటి పేపర్. డబ్బు లేనివాడు కొనలేడు కదా. వాడు కష్టపడి రాత్రి పగలు సంవత్సరం అంతా కష్టపడి పరీక్ష రాసి పాస్ అవ్వాలనుకుంటున్నాడు. డబ్బున్న వాళ్ళ పిల్లవాడు వాళ్ళ తండ్రి పేపర్ కొని నీకు ఇస్తాను, నువ్వు ఒకే కుటుంబంలో 4 పేపర్ కొని పాస్ అయినటువంటి సందర్భం రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది. ఈ ఆందోళన వెనక ఇంత ఆవేదన ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటన హింసాత్మకంగా మారటం అనేది ఒక చర్చ. ఆ ఆందోళన వెనక అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చారు. మనం కూడా మన వంతుగా, ఇది ఎవరు అధికారం దించడం కోసం కాదు, ఏ ప్రభుత్వాన్ని కిందకి లాగటానికి కాదు, మన డిమాండ్ జవాబుదారీతనం ఉండాలా, పరీక్ష విధానం మారాలా, విద్యా విధానం మారాలి ఈ దేశంలో అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పవిత్రమైనటువంటి పోరాటానికి పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు వచ్చారంటే, ఆ ఉద్యమంలో పాల్గొన్నారంటే మీరు దాన్ని గమనించండి. ఇంత జరిగినా, ఇంత హింస జరిగినా, ఇంత రక్తపాతం జరిగినా
ఇంత అమానుషం జరిగినా, ఇంత ఘోరం జరిగినా ప్రభుత్వం ఆ 3 డిమాండ్లని ఇంతవరకు ఆమోదించాలి. ఆ 3 డిమాండ్లు ఏంటండి? విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఒక విద్యార్థి తిరగబడితే ప్రభుత్వం మీద ఏ విధంగా ఉంటుందో నిన్న చూశాను సార్. వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ పోరాటం మీద దేని గురించి అయితే పోరాటం చేస్తున్నారు శాంతియుతంగా, అదే స్టాండ్ తీసుకొని ఉన్నారు. అయినా స్పందించలేదు. అంటే వాళ్ళు ఒకటండి, వాళ్ళు చేసిన రాజ్యాంగం అంబేద్కర్ని తీసుకున్నారు, పోరాటం శాంతియుతంగా అహింసా పద్ధతిలో మహాత్మా గాంధీని తీసుకున్నారు, త్యాగం భగత్ సింగ్ని తీసుకున్నారు. వాళ్ళు ముగ్గురిని స్ఫూర్తిగా వాళ్ళు ముందుకెళ్ళారు. వాళ్ళు ఇంకో రకంగా వెళ్ళా కాబట్టి వాళ్ళు ఒకతన్ని కొడుతున్నారు, చుట్టూ పోలీసులు వర్షం కురిపించినట్టు చుట్టుముట్టి కొడుతున్నా ఇంకా కొట్టండి, ఈ దేశం కోసం నేను ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, యువత కోసం అతను మాట్లాడుతూ ఉన్నాడు. హిందీలో ఉన్నాయి ఆ మాట. అలా ఎంతోమంది పిల్లలు కొడతా ఉంటే ఒళ్ళు గగురుపాటు కలిగింది. నిన్న ఆ బారికేడ్స్ అడ్డుపట్టిన దాని మీద నుంచే పడేస్తున్నారు సార్ అక్కడ మనుషుల్ని. ఎవరైతే ఆ ధర్నాలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఎలా పడితే అలా బలవంతంగా వారి బలాన్నంతా, వారి కోపాన్నంతా, మీరు అన్నారు కదా పోలీసులకు ఇష్టం లేదేమో అని, నిజంగా ఆ ఇష్టం వాళ్ళ ప్రవర్తించిన తీరు మీద కనిపించింది. ఇప్పుడు మీరు నాకు ఆదేశాలు ఇచ్చారు సార్, కానీ ఇది కరెక్టా రాంగ్ అనేది ఒక్కసారి నేను ఆలోచించుకుంటాను. ఉండాలి కదా. అలా లేకుండా వాళ్ళకు కూడా ఇష్టం లేనట్టుగానే, అంటే అలాంటి పోలీసులు ఎంతమంది ఉన్నారు అక్కడ? అదే ఆశ్చర్యం వేసింది కదా. వాళ్ళు వస్తున్నారు, మీరు ఆపుతున్నారు, మీరు రాళ్ళు పెట్టి కొట్టాల్సిన పని అవసరం ఉంది వాళ్ళ మీదకి. వాళ్ళు నిజంగా రాళ్ళు వేసారనుకోండి, ఒక లారీలో రాళ్ళు, ట్రక్ అంతా రాళ్ళు ఉన్నాయి చూసారు, ఎవరు తెచ్చారు అక్కడ? పోలీస్ తెచ్చారని మనకు తెలియదు. కాక్రోచ్లు అయితే తెచ్చి పెట్టరు కదా, వాళ్ళు ట్రక్ తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంటుందా? పోలీసులు తేలేదు, తెలీదు, విద్యార్థులు తేలేదు, మరి ఎవరు తీసుకొచ్చి పెడతారు? అదే కదా రోడ్డు మీద. కాబట్టి దాన్ని అంచాలనే ప్రయత్నం, లేదా కొన్ని సంగతి విద్రోహ శక్తులు తీసుకొచ్చి పెట్టినేమో ఈ సందేట్లో సెడమేయా అని. ఈ పవిత్రమైనటువంటి పోరాటాన్ని అపాస్పాలు చేసి దేశ ప్రజల ముందు ఒక దోషులుగా నిలబెట్టాలని చేసినటువంటి ప్రయత్నం ఏమో. ఇప్పుడు వాళ్ళేమి పెద్ద పెద్ద డిమాండ్లు ఏమి అడగలేదండి. 20 కోట్లు, 20 మందికి ఒక్కొక్క కోటి చొప్పున 20 కోట్లు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే 20 కోట్లు ఇవ్వలేదండి వాళ్ళ కుటుంబాలకి. డిమాండ్ వెనుక కూడా ఒక న్యాయం ఉంది సార్. డాక్టర్ అవ్వాలని వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివించి పిల్లల ఫ్యూచర్ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటారు. అక్కడ వాళ్ళు చదివించిన డబ్బు పోయింది, పిల్లల్ని కోల్పోయారు, కడుపు కోత మిగిలింది. అలాంటి వాళ్ళకి ఆధారం ఏముంది? కనీసం స్వాతంత్రం చేకూరేది కదా. అంతే కదా. ఇప్పుడు మొదటి డిమాండ్ ఏంటి? సోనం వాంచుక్. అతనంత దేశభక్తుడు ఇంకోటి చూడగలమా? శాస్త్రవేత్త, విద్యావేత్త, పోరాటవేత్త, అసలు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తిని ఎన్ని రకాలుగా విమర్శించారంటే, పాకిస్తాన్ ఏజెంట్ అన్నారు, చైనా ఏజెంట్ అన్నారు, స్ట్రాటజీ వేరన్నారు, ఏంటో రకరకాలుగా చెప్పారు. అతను ఏమన్నా నా ప్రాణం పోయినా నా ఆత్మ ఆ మార్చిలో నడుస్తుందన్నాడు అతను. నేను బతికి ఉండకపోతే నా ఆత్మ యువకులతో పార్లమెంట్ దాకా మార్చి 3 కిలోమీటర్లు ఉంటుంది నడుస్తుంది అన్నాడు. అంటే ఎంత పట్టుదల, ఎంత త్యాగం ఉంది. అవును సార్. అయితే ఆయన మీద నిర్బంధం ఎత్తేయమన్నారు, అతన్ని బేషరతుగా రిలీజ్ చేయమన్నారు. 2 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎంతమంది మంత్రులు రాజీనామా చేయలేదండి? లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి ఎన్ని ప్రభుత్వాల్లో బాధ్యత వహించారు కదా. మరి ఎవరు బాధ్యత వహించరా? 20 మంది చనిపోయారు, 157 సార్లు పరీక్షలు పేపర్లు లీక్ అయినాయి, ఎన్నో పరీక్షలు క్యాన్సిల్ అయినాయి. ఒక్కళ్ళైనా జవాబుదారీతనంగా రాజీనామా చేయకూడదా? ఏమవుతుంది ఒక మంత్రి రాజీనామా చేస్తే? లాస్ట్ టైం కూడా మీకు చెప్పా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక విద్యాశాఖ మంత్రి, ఆ శాఖలో స్టేషనరీ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తే ఆయన చేత రాజీనామా చేయించాడు చంద్రబాబు. నేను లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ చెప్తాను. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి అలా స్పందించాడు. మరి ఇక్కడ ఇన్ని నెలల నుంచి 2 నెలల నుంచి అడుగుతున్నారు కదండి. 2వ పాయింట్ అది, న్యాయబద్ధమైన శాంతియుతమైన ధర్నా చేస్తుంటే ఎవరు కూడా ఈ 3 డిమాండ్ల మీద ఇంతవరకు ప్రభుత్వం ఏం స్పందించలేదుగా. ప్రభుత్వం స్పందించకపోవడం ఒక ఎత్తు అయితే, ఆ స్టూడెంట్స్ ఏంటి సార్, లక్షల మందా? మొన్నటి వరకు ఒక ఎత్తు, ఎప్పుడైతే ఈ పార్లమెంటు మార్చ్ ప్రకటించారో పెద్ద ఎత్తున అక్కడ మీరు అన్నట్టు స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అక్కడికి రావడం అనేది నిజంగా అదొక
ఒక అధ్యాయం, నూతన అధ్యాయం అనుకోవచ్చు సార్. అంతమంది వస్తారని నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నేను నిన్న ఒక అమ్మాయి మాట్లాడుతుంటే చూసా. అలహాబాద్ నుంచి ఒక పాప వచ్చింది, నేను దీంట్లో పాల్గొనడానికి వచ్చానని చెప్పింది. విశేషం ఏంటంటే వాళ్ళ తండ్రి బీజేపీ నాయకుడు అంట అక్కడ. అంటే ఆ కరెంటు ఎంత పాకిందో, అంటే యువకులో ఎంత పట్టుదల వచ్చిందో చూపిస్తుంది. నిన్న ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ మార్చికి అనుబంధంగా అనేక రాష్ట్రాల్లో అక్కడ ఉండేటువంటి ప్రజలు యువత ప్రదర్శనలు చేశారు. బొంబాయిలో చేశారు, గోవాలో చేశారు, బెంగళూరులో చేశారు, చాలా చోట్ల చేశారు. అంటే దేశవ్యాప్తంగా ఈ డిమాండ్లకి, ఈ ర్యాలీకి ఎందుకు విద్యా వ్యవస్థ పతనం అయిపోయింది, భ్రష్టు పట్టింది, దాన్ని మార్చాలి, విద్యా వ్యవస్థను మార్చాలి, పరీక్షల వ్యవస్థను మార్చాలనేటువంటి డిమాండు సర్వత్రా భారతదేశ వ్యాప్తంగా ఉందని చెప్పడానికి నిన్న జరిగినటువంటి సంఘటనే. కాక్రోచ్ జనతా పార్టీకి ఎవరున్నారండి కార్యకర్తలు? అభిజిత్ దీప్కే అనేవాడు ఒకడు, అతను ఒక ముగ్గురిని నియమించుకున్నాడు స్పోక్స్ పర్సన్స్ కింద. కొంతమంది టీమ్గా ఏర్పడ్డారు. నిన్న వచ్చిన జనమంతా ఎవరు? పౌరులు, సామాన్య పౌరులు, యువకులు, భావి భారత పౌరులు. కాబట్టి ఆ డిమాండ్లో న్యాయం ఉంది. న్యాయబద్ధమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. కొంతమంది అంటున్నారు, నేను ఇంత జరిగినా సరే ప్రభుత్వం ఏమి చేయలేదు, వాళ్ళ డిమాండ్లు ఒప్పుకోలేదు, ఎందుకు అనవసరంగా చేసినట్లని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాళ్ళు గుర్తుంచుకోవాలి, నిన్న జరిగినటువంటి ప్రదర్శన మార్చ్ ఏదైతే ఉందో మొత్తం భారతదేశంలో ఉన్న యువతనే కాదు, ప్రజల్ని కదిలించింది, ప్రజల్ని ఏకం చేసింది. ఆ డిమాండ్లు వాళ్ళు విద్యా వ్యవస్థని ప్రక్షాళనం చేయాలి, పరీక్షల వ్యవస్థని ప్రక్షాళన చేయాలని 3 డిమాండ్లు పెట్టలేదు. వాళ్ళు పెట్టిన 3 డిమాండ్లు సోనం వాంచుక్ని విడుదల చేయాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆ కుటుంబాలకి అంతే పెట్టారు. కానీ ప్రజల్లో వచ్చిన డిమాండ్ ఏంటి? విద్యా వ్యవస్థని సమూలంగా మార్చాలి. పేదవాడికి, డబ్బున్న వాడికి వేరు విద్యలుగా వ్యవస్థలు కాదు, ఒకటే వ్యవస్థ ఉండాలి. చదువుకోవటం ఒక హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. పరీక్షలు పారదర్శకంగా జరగాలి. చదువుకుని కష్టపడినోడు పరీక్ష రాసి పాస్ అవ్వాలి, వాడికే ఆ సీట్ రావాలి అనేటువంటి డిమాండ్ భారతదేశ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. కాబట్టే నిన్న దేశవ్యాప్తంగా ఆ ప్రదర్శనకి మద్దతు లభించింది. సరే, ఇప్పుడు ప్రతి వీడియో కూడా మీరు అన్నారు 1,00,000 వీడియోల వరకు రిలీజ్ అయ్యామో, ప్రతి వీడియో కూడా నిజంగా ప్రజల్లోకి వెళ్ళింది, అందరినీ కదిలిస్తుంది. వారికి మద్దతుగా ప్రతి చోట, అంటే కొన్ని ఏరియాస్లో ధర్నా కూడా జరిగింది. ఆ వీడియోలో చూస్తుంటే పిల్లల నుంచి, అంటే స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళని తేడా లేదు. పోలీసులు అక్కడ వ్యవహరించిన తీరు ప్రతి ఒక్క వీడియోలో కూడా, వీడియో చూస్తుంటే అందరూ మనసు కలిచివేయడంతో పాటు కన్నీళ్లు పెట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు సార్. అంత హృదయ విదారకమైన సంఘటనలు జరిగినా కూడా ప్రభుత్వం స్పందించడం కానీ, ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం కానీ, వాళ్ళకి నష్టపరిహారం అందిస్తామని ముందుకు రావడం కానీ, ఈ మూడిట్లో ఏది జరగలేదు. అంటే ఒక విద్యార్థి బయటకు వస్తే విద్యా వ్యవస్థలో మార్పులు కావాలని ఫైట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది నిన్న మనం చూసాం. మరి ప్రభుత్వ తీరు అలాగే ఉంది కదా, మరి ఏం జరగబోతోంది? ఈ ధర్నా ఇలాగే కంటిన్యూ చేస్తుందా అనుకోవచ్చు అంటారా? ఈ కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల మద్దతు అలాగే ఉంటుందా? ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? అంటే ఏదైనా ఒక ముగింపు అనేది అవసరం. 23 రోజులు అయిపోయింది, పార్లమెంటు మార్చి దాకా వెళ్ళారు, అయినా ఎలాంటి స్పందన లేదు. ఏ విధంగా చూడాలి? ప్రభుత్వానికి భయం లేదా? మన డిబేటు ప్రారంభానికి ముందు మన ఇద్దరం మాట్లాడుకున్నాం. మీ కళ్ళల్లో కన్నీళ్లు చూశాను నేను. ఆ వీడియోలు చూస్తూ మీరే కన్నీళ్లు పెట్టుకున్నారు, కళ్ళన్నీ ఎరుపైపోయినాయి. అంటే దేశంలో ఎంతమంది తల్లులు కన్నీళ్లు పెట్టుకుని ఉంటారు ఈ హృదయ విదారక సంఘటనలు చూసి. పిల్లల్ని అలా కొడతా ఉంటే ఒక ఆడపిల్ల చెప్తుంది, నా దుస్తులు చింపేశారండి, నన్ను సగం వ్యవస్థ చేశారు, నేను చేసిన తప్పేంటి అని ప్రశ్నిస్తుంది కదా. మరి ఇది దేశవ్యాప్తంగా ఎంతమంది తల్లుల్ని కదిలించి ఉంటుంది. నిన్న జరిగింది ఆరంభమేనండి. ఇక్కడ మోడీ ప్రభుత్వం రాజీనామా చేయాలనో
లేదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనో చేసిన ఉద్యమం కాదు. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిచేయాలని ఎవరైనా కోరుకోవాల్సిందే కదా. ఆ రకమైనటువంటి కోరిక, డిమాండ్ అది బీజేపీ వాళ్ళకి రావాలా, కాంగ్రెస్ వాళ్ళకి రావాలా, మీకు రావాలా, నాకు రావాలా, ప్రతి భారతీయుడికి రావాల్సిందే కదా. ఎవరైతే ముందు వెళ్తారో రైల్వే స్టేషన్కి, టికెట్ కొంటారో, ఎవరు ట్రైన్లో ముందు జనరల్ బోగీలో కూర్చుంటారో వాళ్ళదే కదా సీటు. ఎవరైతే ముందు రిజర్వేషన్ చేయించుకుంటారో వాళ్ళదే కదా ఆ రిజర్వేషన్ బెర్త్. అలా కదా ఉండాలా. అది లేదనే కదా ఇవాళ ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. ఇది ఆగుద్దని మనం ఎలా అనుకుంటాం? ఇప్పుడు ఎక్కడో ఉన్న అమెరికాలో అభిజిత్ దీప్కే ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక ప్యారడీ ఇది పెట్టడం ఏంటి? 2 నెలల్లో అది ఉద్యమ రూపం దాల్చి మొత్తం భారతదేశ పార్లమెంటుని కదిలించడం ఏంటి? ఊహించామా? ఆ రోజు విద్యార్థుల్ని కాక్రోచ్లు అన్నటువంటి నిరుద్యోగుల్ని బోకస్ సర్టిఫికెట్లు తీసుకొని వస్తున్నారు అది అని చెప్పి భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్య చేయటం ఏంటి? అదే పేరుతో పార్టీ రావటం ఏంటి? ఇవన్నీ ఎవరైనా ఊహిస్తారా? నిన్న జరిగినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దేశంలో విస్తరిస్తే తప్పితే అదేమి సర్ప్రైజ్ కాదు, అదేమి చల్లబడదు, అది కొనసాగుతుంది కదా సార్. ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా సార్. ఇది మీరు అన్నట్టు ఇది ఆరంభం మాత్రమే అన్నారు. ఎక్కడి వరకు అయినా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా వెనకడుగు వేయట్లేదు. అందరూ కూడా అదే స్టాండ్ మీద మీరు అన్నట్లు నా ప్రాణం పోయినా కూడా నేను ఇక్కడే ఉంటాను, కొట్టండి అని ఒక స్టూడెంట్, పోలీసులు అందరూ కూడా చుట్టుముట్టి కొడుతున్నా కూడా ఇంకా కొట్టండి అని కూడా వాళ్ళతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ధైర్యంగా నిలబడి ఉన్నాడు. మరి ఈ వీడియో ఒక్కటైనా సరే కేంద్రం దృష్టికి వెళ్ళదంటారా? ఎందుకు వెళ్ళదండి? ఖచ్చితంగా వెళ్తుంది. అయితే ఇక్కడ యుగోస్ అండి, యుగోస్. ఇప్పుడు సోనం వాంచుక్ తండ్రి అని పేరు గుర్తు రావట్లేదు, ఆయన కూడా వాంచుకే. ఆయన కూడా లద్దాఖ్లో ఇలాగే నిరాహార దీక్ష ఉద్యమం చేస్తే ఇందిరాగాంధీ స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భం. చరిత్ర ఎప్పుడు చెరిగిపోదండి, అది వచ్చేస్తుంది బయటికి. ఆ వీడియో వచ్చేసింది బయటికి. ఇవాళ సోనం వాంచుక్ చేస్తున్నాడు. ఒక్క మంత్రి రాలేదు కదా మాట్లాడటానికి, ఒక్క ప్రధానమైనటువంటి అధికారి ఆయన దగ్గరికి వెళ్ళలేదు కదా. ఆ రోజు స్వయంగా ప్రధానమంత్రి వెళ్ళేది. అన్నా హజారే దీక్ష చేస్తే రాష్ట్రపతి కాబోతున్నటువంటి ప్రణబ్ ముఖర్జీ వెళ్ళాడు మాట్లాడటానికి. 13వ రోజే ఆయన దీక్ష విరమింపజేశారు. చర్చలు చేయడానికి ఒక బృందాన్ని 4వ రోజే ఏర్పాటు చేసింది అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం. మరి ఈ 20 రోజులు దాటిన ఇవాళ 21. సరే, వెళ్ళి మాట్లాడకపోగా దాడి చేయిస్తున్నారు కదా సార్ పోలీసులతో. అదే కదా ఆశ్చర్యం, అదే కదా ఆవేదన. ఇవాళ అది ఉద్యమం కొనసాగుతుంది, నిన్నటితో అవ్వలేదు. నిన్న ఒక దశలో సోనం వాంచుక్ ఏమనుకున్నాడంటే విద్యార్థుల్ని, అదే ఈ కాక్రోచ్ ప్రతినిధుల్ని జేపీ నడ్డా పిలిపించాడు, మాట్లాడుతున్నాడు అంటే డిమాండ్లు ఒప్పుకుంటున్నారని నేను విరమింపజేస్తానని అనుకున్నాడు ఆయన. నేను విరమిద్దామని చెప్పి అనుకున్నాడు. కానీ తీరా చూస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోయేటప్పుడు నేను కంటిన్యూ చేస్తానంటున్నాడు ఆయన. వాళ్ళ భార్యను కూడా జుట్టు పట్టుకొని లాగారంటే తెలుసా గీతాంజలి కూడా నడిచింది. నా భర్త హాస్పిటల్లో ఉన్నా నేను ఈ ఉద్యమంలో పాల్గొంటానని చెప్పి ఆమె వచ్చింది. ఆమెను కూడా చాలా తీవ్రంగా ఇచ్చేశారు. ఇవాళ వాళ్ళు కేరళ భవన్ దగ్గర ఈ సఫ్దర్జంగ్ దగ్గర తీసేసినట్టు ఈ వాళ్ళ టెంట్ ఏదైతే ఉందో తీసేశారు. కేరళ భవన్ దగ్గర వాళ్ళు అభిజిత్ వీళ్ళందరూ కూడా అక్కడ చేస్తున్నారు. సోనం వాంచుక్తో పాటు కొంతమంది విద్యార్థులు కూడా నిరాహార దీక్ష చేశారు. వాళ్ళని విరమింపు చేశారనుకోండి. ఇది ఆగలేదు ఉద్యమం. ఎందుకు ఆగలేదు? డిమాండ్లు ఒప్పుకోలేదు, ప్రభుత్వం నుంచి ప్రకటన రాలేదు. ఇవాళ పార్లమెంట్ కూడా స్తంభించిపోయింది. ఈ పరీక్షల విధానం మీద, విద్యా విధానం మీద డిబేట్ జరగాలంటే ప్రభుత్వం ఒప్పుకోవాలి. 2 గంటలకి వాయిదా పడింది. నేను ఇందాక కరెంట్ న్యూస్లో చూశాను నేను. కాబట్టి ఇది ఎట్టుపోతుందో, ఎలా విస్తరిస్తుందో ఆగటం అయితే ఆగదు. ప్రతి పౌరుడు స్పందిస్తున్నాడు సార్, స్పందిస్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడు, వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నాడు. సో ఈ ఉద్యమం అనేది ఆగదు. ప్రభుత్వమే ఆలోచించి స్పందించి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ విధంగా, అంటే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఎన్నో ఉద్యమాలతో ప్రభుత్వాలు కూలిపోయినాయి అనే సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా ఏవైనా
కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే ముందుకు వెళ్ళి ఓకే అని ఆలోచిస్తారేమో, కానీ లేకపోతే దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన సంఘటనలు కూడా రావచ్చు సార్. ఎటు నుంచి ఎటు దారి చేస్తూ తెలియదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇగోతో పోయిందనుకోండి, నేను వాళ్ళు చెప్పింది నేను ఎందుకు వినాలా, మా మంత్రి ఎందుకు రాజీనామా చేయాలా, మేము 20 కోట్లు ఎందుకు ఇవ్వాలా, అబ్బా సోనం వాంచుక్ మీద ఉన్నటువంటి నిషేధం ఎందుకు ఎత్తేయాలా, అతను ఎందుకు అరెస్ట్ నుండి బయటికి తీసుకురావాలని వాళ్ళు మేము దాని నుంచి దిగి రామనుకున్నారు అనుకోండి. ఇది ఢిల్లీకే పరిమితం కాదు, రాష్ట్రంలో దేశంలో అన్ని చోట్ల విస్తరిస్తుంది. అది ఆ డిమాండ్ ఎటు తిరిగి ఏ డిమాండ్కి ఎంత తెలియదు కదా. ఇప్పుడు పౌరుడిగా మనమేం కోరుకుంటాం, ఎటువంటి హింస జరగకుండా, ఎటువంటి ఆటంకాలు జరగకుండా, పౌర జీవనానికి ఎటువంటి నష్టం జరగకుండా హేతుబద్ధమైన డిమాండ్లు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ యువకులు పెట్టారో కేంద్ర ప్రభుత్వం వాటిని ఆమోదిస్తే దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఈ విద్యా విధానంలో, పరీక్షల విధానంలో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకురావాలా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది కదా, ఈ నీట్ పరీక్ష నిర్వహించాలంటే సైన్యానికి ఇవ్వాలని, హెలికాప్టర్లు విమానాల ద్వారా పేపర్లు బట్టవాడా చేయాలని చేశారుగా. హెలికాప్టర్ల ద్వారా విమానాల ద్వారా బట్టవాడా చేస్తే ప్రతి పేపర్ అలా చేయలేరు కదా. సైన్యం పని వేరే ఉంటుంది కదా. సైన్యం పరీక్షలు నిర్వహిస్తే ఇక సైన్యం ఎందుకు, సైన్యం పని ఎవరు చేస్తాడు. కాబట్టి వాళ్ళ చేతుల మీద వదిలితే మళ్ళీ పేపర్ లీక్ అవుతుందేమో అని సైన్యం హెలికాప్టర్లు విమానాలు వాడి పరీక్ష నిర్వహించింది కదా విజయవంతంగా. నేను అంటే ఒక ఫెయిల్యూర్ని ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి ఈ విధానం మారాలి, ఈ విద్యా వ్యవస్థ మారాలి, పేదవాడికి ధనికుడికి అందరికీ ఒకే విద్య దొరకాలి, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అనేటువంటి డిమాండ్ ఉంది కదా. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఆ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చెప్పినటువంటి 3 డిమాండ్లు ఒప్పుకొని పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి సహేతునటువంటి ఇగోలోకి పోకుండా ఓ మంచి సూచనలతో చర్చ జరిపి ఒక రెమెడీని కనుక్కుంటే దేశ ప్రజలు సంతోషిస్తారు. మోడీ ప్రభుత్వాన్ని అభినందిస్తారు. లేదు మేము అసలు ఏమి చేయమంటే మన చేతిలో మీ చేతిలో నా చేతిలో ఏమీ ఉండదు. ఎక్కడ వరకైనా తీవ్ర రూపం దాల్చొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.